హలో అండి, నమస్తే. అదిరిపోయే అండా కర్రీతో వచ్చేసానండి మీ ముందుకి. ఇది ఒక డిఫరెంట్ రెసిపీ. కోడిగుడ్డులో ఉడికాక ఇంత టేస్ట్ మీరు ఎప్పుడు చూసి ఉండరు, ఎందుకంటే దానికి ఒక అద్భుతమైన టెక్నిక్ ఉంది. దాన్ని ఇవాళ మీతో చేయబోతున్నాను. అండా కర్రీ మసాలా సూపర్ అంటే సూపర్. నేను ఫస్ట్ అసలు స్టవ్ వెలిగిస్తాను, సో దట్ మనకి కొంచెం చిన్న పని ఉంది ఇక్కడ. వెలిగించి ఆన్లో ఉంటే చేయాల్సింది. కొన్ని వాటర్ పోస్తున్నాను, ఒక 50 ml అంతే. చలిలో చలి వేడి చేస్తుంది, వేడిలో వేడి వాతం కఫం బయటకు తీసుకొస్తుంది. అలాగా ఇప్పుడు నీళ్ళు ఎందుకు పోసామంటే పర్టికులర్ ఇంగ్రీడియంట్లో ఉన్న నీళ్ళని బయటకు తీసుకొస్తాయి, అందుకని కొన్ని నీళ్ళు తాడి చేశాను అంతే. ఇంతకీ ఫస్ట్ అసలు అండా కర్రీ మసాలా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒక్కసారి చూద్దాం. ఉల్లిపాయ, టమాటా, అల్లం, వెల్లుల్లి, ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర, ఆవాలు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కరివేపాకు, గరం మసాలా, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, నూనె. ప్రస్తుతానికైతే ఇవే, మధ్యలో ఏమైనా గుర్తొస్తే అప్పుడు చెప్తాను. నేను తీసి పెట్టుకునే అయితే ఇవే. ఫస్ట్ ఏం చేస్తారంటే ఒక స్టీల్ గిన్నె కానీ వంటకి యూజ్ చేసే గిన్నె, పొయ్యి మీద పట్టగలిగే గిన్నెని పెట్టండి మధ్యలోకి. ఆ తర్వాత చుట్టూ ఈ వాటర్లో ఏంటంటే ఉల్లిపాయలు అవన్నీ అరేంజ్ చేయండి ఇట్లాగా. నేను 2 పెద్ద టమాటాలు తీసుకున్నాను, ఆల్మోస్ట్ 100 గ్రాములు ఉంటాయి. కొంచెం ఒక 7-8 జీడిపప్పులు వేసేసాను. అల్లం ముక్క ఒక 2 ఇంచెస్ది వేసేసాను. వెల్లుల్లిపాయ ఇందులోనే, అంటే అల్లం వెల్లుల్లి, ఒక 2 పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు అన్నీ వేసేసాను. వేసి లైట్గా ఉప్పు స్ప్రింకిల్ చేస్తాను వీటి మీద. ఓకే, అండ్ దెన్ ఈ గిన్నెని బేస్ చేసుకొని ఇంకొక ప్లేట్ పెట్టాను. ఆ ప్లేట్ ఇట్లాగా కొంచెం లోతుగా ఉన్నదైతే బెస్ట్. ఎగ్స్ బాగా వాష్ చేశాను అనమాట. ఎగ్స్ మీద చాలా డస్ట్ ఉంటుందండి, మనకు తెలియని జర్మ్స్ అన్నీ ఉంటాయి. ఎగ్స్ని ఎప్పుడూ ట్రే తీసుకురాగానే ముందు వాష్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. దాన్ని ఇట్లా పెడుతున్నా. అండ్ ఇది కంప్లీట్ సిమ్, లో ఫ్లేమ్, వెరీ లో ఫ్లేమ్. మనం అంటాము ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేయకుండా దేనికి అది ఉడికితే చాలా టేస్టీగా ఉంటుందని. చికెన్ కానీ మటన్ కానీ నీళ్లు పోయకుండా ఉడికితే, ఆ నీళ్లు పోయకుండా ఉడికితే ఇట్లా గుడ్లు చాలా టేస్టీగా ఉంటుంది. ఆవిరి మీద ఉడుకుతుంది అంతే. ఇప్పుడు టైట్ లిడ్ పెట్టేయండి. ఇలాగ ఒక 15 నుంచి 18 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద మర్చిపోండి. మీకు ఎక్కడైనా మధ్యలో తీసినప్పుడు కింద ఏదైనా అడుగు పడుతున్నట్టు అనిపిస్తే కొన్ని వాటర్ యాడ్ చేయండి. అది కూడా అవసరంలా, నేను ఇంతకు ముందు చేసినప్పుడు ఎప్పుడు అవసరం పడలా. టమాటాలో వాటర్ బయటకు వస్తుంది, ఉల్లిపాయలో వాటర్ బయటకు, అన్నిట్లోనే వాటర్తోనే, ఈ ఆవిరితోనే ఇది ఉడికిపోతుంది. 15-18 నిమిషాల తర్వాత మిమ్మల్ని కలుస్తాను. అప్పటిదాకా ఇవి ఉడుకుతుంటాయి. ఇవి మా ఇంట్లో పూసిన పూలు. ఈలోపు ఇవి కట్టుకుంటాను కూర్చొని. అండ్ ఇక్కడ కొంచెం గట్టు అది నీట్గా లేదు, అవి క్లీన్ చేసుకుంటాను. ఈ 15 నిమిషాల్లో మీరు ఇది చూస్తుండండి. మీరు కూడా ఉడకబెట్టుకుంటూ ఉండండి గుడ్లు. 22 minutes అయింది. నేను పని చేసుకుంటారే, నా పూలై ప్రమిళ పూలు కట్టేశాను, చాలా పనులైనాయి నాకు. ఇదిగోండి కట్టేస్తున్న స్టవ్. ఈ ప్లేట్లో ఏదైతే వాటర్ వచ్చిందో దాన్ని ఏం యూజ్ చేయకండి కర్రీలోకి. ఇప్పుడు మనం జాగ్రత్తగా ఈ ప్లేట్ తీసేద్దాం. తీసి ఈ పొట్టు తీసి గుడ్లు ఒలుచుకొని వద్దాం. ఇగోండి నా పూలు నేను పెట్టేసుకున్నాను. కొన్ని చిన్న చిన్న సంతోషాలు మంచిగా అనిపిస్తుంది, ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఇవి గుడ్లు ఇట్లా ఇట్లా పొట్టు తీసుకొని వద్దాము. అండ్ ఇవి చూసారా, ఈ పైన తొక్క ఇట్లా తీసేద్దాం. తీసేసి మిగతాది మొత్తం కలిపి పేస్ట్ చేసుకొని వద్దాం. చల్లారకి కూడా తీయచ్చు. అంకుల్ కాలిందా? నథింగ్, ఏమవలేదు. కాలుతుంది. ఇదంతా కలిపి మిక్సీ వేసుకొని పేస్ట్ చేసుకొని వస్తా. వెనకాల ప్రమిళ గుడ్లు వస్తుంది. మీరు ఇంట్లో పిల్లలు ఉంటే కనుక ఇట్లాంటప్పుడు మీ ఎమ్మట ఉంచుకోండి. పిల్లల్ని మనతో పాటు పని చేయించడం అనేది నిజంగా ఒక అదృష్టం. చిన్నప్పుడు మనం అందరం, మా జనరేషన్ వాళ్ళందరూ అమ్మలో ఏదో ఒక పని చెప్తే చేసి పెరిగిన వాళ్ళమే. నేను కొంతవరకు చెప్పాను నా పిల్లలకి. ఇప్పుడు జనరేషన్ అయితే వాళ్ళని లాడ్ చేస్తున్నారు, పక్కన కూర్చోబెట్టి వాళ్ళకి అన్నీ అమర్చి పెట్టడం, లేకపోతే ఆర్డర్ చేయటం. 2 తప్పే. వాళ్ళని కింగ్ లాగా క్వీన్ లాగా ట్రీట్ చేసి మనం వాళ్ళకి చేసి పెట్టాలనుకోవటము తప్పే, బయట నుంచి ఆర్డర్ చేయటము తప్పే. వాళ్ళని మన పనితో పాటు ఇన్వాల్వ్ చేయటం ఈజ్ ద రైట్ థింగ్. అప్పుడు మనకి వాళ్ళకి బాండింగ్ పెరుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళకి హౌస్ హోల్డ్ విషయాల పట్ల అనుభవం వస్తుంది. నిన్న నేను మన సైలాస్ కిచెన్ కోసం అని చెప్పి గోంగూర ప్రాన్స్ పీకిల్ చేస్తున్నా. దాంట్లో నాకు ఏం యాడ్ అయిందో చెప్పనా, మా అమ్మ నాకు చిన్నప్పుడు నేను గోంగూర పచ్చడి ఎట్లా పెడుతుందో చూడటము, అవన్నీ నా ఎక్స్పీరియన్స్ నాకు ఎంత యాడ్ అయ్యి చాలా సందర్భాల్లో గుర్తొస్తారు నాకు. మా అమ్మ, మా అత్తగారు, మా ఆడపడుచు, అంటే నాకు నేర్పిన వాళ్ళందరూ కూడా. అయిపోయిందా? ఇదిగోండి ఇవి వచ్చినాయి, వీటికి గంటలు పెడతా. కాబట్టి మీరు వెరసి ఏంటంటే పిల్లలకి మంచిగా నేర్పించండి. ఆయిల్ మీ ఇష్టము, నేనైతే కొంచెం తక్కువ వేసాను. 3-4 teaspoons, 3 teaspoons. ముందేం చేద్దామంటే ఇదే ఆయిల్లో కొంచెం ఎగ్స్ని ఫ్రై చేసి తీసేద్దాం. అండ్ ఇది ఒకటి పగిలింది, దీన్ని ఏం చేయట్లేదు. కొంచెం పసుపు వేస్తున్నా,
సో దట్ గుడ్లకు మంచి కలర్ వస్తుంది. కొంచెం కారం కూడా వేస్తే ఇంకా ఎర్రగా వస్తుంది. కొంచెం మసాలా పొడి కూడా వేస్తే గరం మసాలా పొడి గుడ్లు మసాలా మస్తు ఉంటాయి. రైస్ వేసేస్తున్నాం. సిమ్ చేసేసాను. మళ్ళీ ఇదిగోండి దీంట్లోకి పోపు వేసేస్తున్నాను. ఆవాలు జీలకర్ర హాఫ్ టీ స్పూన్, చిటపట అన్నది కొద్దిగా కరివేపాకు వేసేస్తున్నాను. అండ్ దెన్ మన పేస్ట్, ఇదే మన మసాలా, సూపర్ డూపర్ యమ్మీ మసాలా. దీనిలో ఇందాక ఉడకపెట్టేటప్పుడు దాదాపు ఒక 200 ml వరకు వాటర్ పోసానండి. మధ్యలో గుర్తుపెట్టుకోండి, అడుగు పడుతున్నట్టు అనిపిస్తే కొన్ని వాటర్ యాడ్ చేయండి. ఇదిగోండి ఇది 1/2 లీటర్ కంటే తక్కువ, 300 ml బాటిల్ ఇది. ఇప్పుడు మొత్తం కర్రీకి నాకు దీని అంతా నీళ్ళు పట్టింది. ఉడకపెట్టేటప్పుడు కొన్ని పోసుకుంటూ వచ్చిన అప్పుడప్పుడు. మొన్న ఇండియన్ గ్యాస్ IOC అని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, మన ఇండియన్ గ్యాస్ ఉంది కదా, ఇప్పుడు నేను కింద వాడుతుంది కూడా అదే. లైట్ వెయిట్ సిలిండర్, చాలా ఈజీ టు క్యారీ, చాలా ఇది చూడండి. నేను ఒక సిలిండర్ని ఇట్లా ఎత్తేస్తున్నానంటే అది ఎంత లైట్ వెయిట్ ఆలోచించండి. ఒక వీడియో కూడా చేశాను అప్పట్లో నేను. ఇందుకే ఏంటంటే వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్న ఒక కుకింగ్ కాంపిటీషన్కి వెళ్ళాను. అక్కడ రెసిపీస్ ఉన్నాయండి, ఎగ్స్ చేశారు. ఒకటి నాకు కొంచెం బాధ అనిపించింది, మన తెలుగు రెసిపీస్ ఏం లేవు. గర్ల్ ఫ్యూ అపార్ట్మెంట్లో, మొత్తం అపార్ట్మెంట్లో అనౌన్స్ చేసినట్టున్నారు. 21 members పార్టిసిపేట్ చేశారు. అందరికీ కూడా సిలిండర్స్ కనెక్ట్ చేసి స్టవ్వులు వాళ్ళే ఇచ్చి రెసిపీ ఎవరిష్టం వాళ్ళది అట్లాగా చేయమన్నారు. ఒకళ్ళని మించి ఒకళ్ళు ఆ రెసిపీస్ అయితే చెప్పని కూడా రావన్నమాట. కొన్ని రెసిపీస్ చాలామంది ఏంటంటే ఇవాళ రేపు మోడర్న్ ట్రెండ్కి అనుగుణంగా చేశారు. అండ్ న్యూట్రిషన్ వాల్యూస్ని ఏమాత్రం దింపకుండా చేశారు. అది నాకు బాగా నచ్చింది, చాలా బాగా చేశారు. కొంచెం పసుపు వేసేస్తున్నాను, 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 1 టీ స్పూన్ ఉప్పు. ఆల్రెడీ మనం అక్కడ ఉప్పు చల్లాము, ఇప్పుడు కొంచెం ఉప్పు యాడ్ చేసాము. అండ్ దీనికి సరిపడా, రుచికి సరిపడా కారం నేను ఒక 1.5 టీ స్పూన్ వేసాను. పసుపు, ఉప్పు, కారం అన్నీ మన సైలాస్ కిచెన్ వెబ్సైట్లో. ఉప్పు కాదు, పింక్ సాల్ట్ ఉప్పు. పసుపు అయితే నిజంగా అరకు లోయల నుంచి వస్తుందండి మనకి పసుపు. అండ్ ప్రీమియం మిర్చి మీకు తెలిసిందే, ఇట్లాంటి కర్రీస్లో నేను ప్రీమియం మిర్చినే వాడతాను. ధనియాల పొడి 1 టీ స్పూను, జీలకర్ర పొడి 1/2 టీ స్పూను ఫ్రమ్ సైలాస్ కిచెన్. గరం మసాలా 1 టీ స్పూను. ఇవన్నీ మనకి సైలాస్ కిచెన్ వెబ్సైట్లో దొరుకుతున్నాయి. సూపర్ డూపర్. అంటే నేను చెప్పుకోవడం కాదు, ఆ క్వాలిటీ నాకు తెలుసు కాబట్టి గ్యారెంటీగా చెప్పగలుగుతున్నా. వాటర్ కన్సిస్టెన్సీ మీ ఇష్టం అండి. మీకు గ్రేవీ ఇంట్లో ఎలా తింటారు, అంటుగా కావాలనుకోండి దగ్గరికి నీళ్ళు పోయకండి, లేదు కొంచెం లూజ్గా కావాలనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేయండి. ఇవన్నీ వేసిన తర్వాత ఇప్పుడు గుడ్లు వేస్తున్నాం. మసాలా గుడ్డులోకి కూడా సింక్ అవ్వాలి కాబట్టి. ఈ గుడ్డు కూడా లాస్ట్కి వేసిన, కొంచెం కదపకుండా చూసుకుంటా. కదిపినా ఏం కాదు, ఎల్లో మిక్స్ అయితే కూడా అదొక టేస్ట్ బాగుంటుంది. ఇది మన మిక్సీ నీళ్ళు, మీకు కావాలంటే కొన్ని యాడ్ చేయండి. చాలు, నాకు ఇవి కూడా పట్టవు. ఎందుకంటే నాకు కొంచెం దగ్గరికి ఆయిల్ పైకి తేలేంత వరకు కావాలి. ఆల్రెడీ మొత్తం కర్రీ ఉడికిపోయింది కాబట్టి 20 నిమిషాలు ఉడికింది. ఉల్లిపాయ కానీ పచ్చిమిరపకాయ కానీ, ఇక్కడ ఓన్లీ ఆ పచ్చివాసన పోవటానికి వేగాలి. అండ్ 2 ఆ మసాలాలు కానీ అన్ని ఎగ్ అంత సింక్ అవడానికి నాకు కొంచెం టైం కావాలి అంతే. దీని మీద కొంచెం మలై ఉంటే వేసుకోండి, లేకపోతే బటర్ అన్నా కానీ చాలా బాగుంటుంది. ఒకసారి ఉప్పు చూస్తాను. మూత పెట్టేస్తున్నా, సిమ్ చేసేస్తున్నా. నాకు ఆయిల్ పైకి తేలటం కావాలి. ఇప్పుడు బట్టర్ ఒక ప్యాకెట్ ఒకటి రెడీ చేసుకున్నాను. మళ్ళీ మీగడ ఉంటే కూడా రెడీ చేసుకోండి, ఒకవేళ ఉంటే. కొత్తిమీర రెడీగా పెట్టుకున్నా. నెక్స్ట్ ఒక 2-3 minutesలో మనకు ఆయిల్ వచ్చేస్తుంది. ఇక్కడ 4-5 నిమిషాలు అయింది. మనం ఏమంత ఆయిల్ పోసినామని అసలు పైకి రావడానికి నాకు. సో ఆయిల్ ఏం రావట్లేదు నాకైతే. ఇది ఉడికింది చాలు, గ్రేవీ కూడా చాలు. కొంచెం కొత్తిమీర చల్లేస్తాను. లైట్గా మళ్ళీ యాడ్ చేస్తున్నాను. నేను కాఫీలోకి మీగడ వేసుకుంటాను పైన, దానికోసం రోజు మీగడ తీస్తాం ఇంట్లో. ఇది మళ్ళీ నాకు సాయంత్రం కాఫీలోకి కావాలి. కాఫీ వదలలేదు, రైస్ వదలకుండా, ఏం లేకుండా డైటింగ్ చేస్తున్నాను. చాలా స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేస్తున్నాను కాబట్టి ఎనర్జీ చాలా ఇంక్రీజ్ అయింది. అండ్ ఇంకెంత తగ్గాను అనేది మీరు చెప్పాల్సిందే. స్లోగా తీసుకున్నాను టార్గెట్. ఫాస్ట్గా తీసుకుంటే ఫాస్ట్గా పెరిగిపోతాం. మళ్ళీ ఎన్నిసార్లు మీ కళ్ళ ముందు నేను పెరగలేదు, తగ్గలేదు. స్లో, ఈసారి అమ్మి తినుకుంటే తగ్గాలనే స్లో టార్గెట్ తీసుకున్నాను. స్లోగానే తగ్గుతాను. అయితే మీగడ లేకపోతే బటర్ వేయండి, 2 వేస్తే కొంచెం ఫ్లేవర్ మళ్ళీ మారచ్చు. మీగడ వేసినా చాలు, చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి కలిపేసాను. ఎనఫ్, అయిపోయిందో. అద్భుతమైన అండా మసాలా కర్రీ రెడీ.
మన ఎగ్స్ వేయించి తీసిన కర్రీనే గిన్నెనే ఏది వేస్ట్ చేసేది లేదు, అన్నీ వాడాలి. మరి ఎవరితో మాలండి, పని వాళ్ళు తోమినా అదే కదా మనకి. అవసరమైన చోట పని చెప్పాలి కానీ అవసరం లేని చోట ఎందుకు. బ్యూటిఫుల్ అంట మసాలా రెడీ. నాకు పగిలిపోయినాయి ఇరిగిపోయినాయి చాలా ఇష్టం, ఎందుకంటే దానిలోకి మసాలా బాగా సింక్ అవుతుంది. అండ్ చిన్నప్పటి నుంచి అమ్మ అలాగే నేర్పిస్తుంది కదా. ముందు అమ్మ ఏమన్నా నీట్గా లేని ఏమన్నా ఉంటే అమ్మ తినేయటం మనకి అలవాటు చేసింది బాగా. ఇప్పుడు మనం తింటున్నాం. బా నోట్లో ఇట్లా నీళ్ళు ఇట్లా ఊరి వస్తున్నాయి నాకైతే. ఎందుకో ఈ కర్రీ చూడగానే వాళ్ళు తినాలనిపించింది. ఈ మధ్యన తినట్లేను. నా టైంలో నేను తినేది కొలత పెట్టుకొని తింటున్నా. ఏమో టేస్టీ అండి, మామూలు టేస్ట్ కాదు అసలు. అండా కర్రీ అదిరిపోయింది రోయ్. ఉప్పు కారం మసాలా అంతా బాగా బ్లెండ్ అయినాయి అంటే నిజంగా నెక్స్ట్ లెవెల్. ఉండనా మరి మరొక అద్భుతమైన ఎపిసోడ్తో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అందరికీ సెలవు, నమస్తే. ఇవి రెండు ఇలా విడివిడిగా ఉన్నా కానీ మనం దగ్గరే, చాలా దగ్గర.